జూబ్లీ హిల్స్ లో కత్తులు కటార్లు తిరగవు, కారు స్టీరింగ్ ఒక్కటే తిరుగుతుందన్నారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టారని గుర్తు చేశారు. గోపీనాథ్ మరణంతో వచ్చిన ఉప ఎన్నికల్లో ఆయన సతీమణి మాగంటి సునీత గోపీనాథ్ను భారీ మెజార్టీతో ప్రజలు గెలిపిస్తారని చెప్పారు. ఎక్కడికెళ్లినా కేసీఆర్ పథకాలని గుర్తు చేస్తున్నారంటున్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్తో మా ప్రతినిధి అరవింద ఫేస్ టు ఫేస్. మాగంటి సునీత గోపీనాథ్ ఈసారి విజయం పక్కా అంటున్నారు. అటు జూబ్లీహిల్స్ ప్రజలు గాని ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. అటు ఒక దిక్కు జిల్లా నుండి మాజీ మంత్రులు గాని అటు మాజీ ఎమ్మెల్యేలు గాని అందరూ కూడా ఇన్ఛార్జీలుగా వ్యవహరించి ప్రతి ఒక్కరి దగ్గరికి ఇంటింటే ప్రచారంకి వెళ్లి వాళ్ళ ఒపీనియన్ తెలుసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా మాగంటి గోపీనాథ్ చేసిన అభివృద్ధి సంక్షేమ ఫలాలు కూడా మాకు అందాయి. మాగంటి సునీత గోపీనాథ్ గెలుస్తారని కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మనతోని మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ ఉన్నారు. వారిని అడిగి పూర్తి వరకు తెలుసుకో. సార్ చెప్పండి, ఏ విధంగా ప్రచారం సాగుతుంది సార్? అద్భుతంగా సాగుతూ ఉంది ప్రచారం. మా బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా ఇక్కడ లోకల్గా మాగంటి గోపీనాథ్ గారి క్యాడరు, ఆయన అద్భుతంగా ఒక ఆర్గనైజేషన్ని బిల్డ్ చేసిన కాన్స్టిట్యుయెన్సీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ. సో ప్రతి డివిజన్లో కూడా పటిష్టమైన పార్టీ యంత్రాంగం ఉంది ఇక్కడ. దాంతోపాటుగా జిల్లాల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కలిసి వాళ్ళ జిల్లాల నుంచి వచ్చిన క్యాడరు అంతా కలిపి బూతుల వారీగా లోకల్ క్యాడరు ప్లస్ బయట నుంచి వచ్చిన క్యాడర్ కలిసి మమేకమయ్యి అద్భుతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. వెంగళరావు డివిజన్ లో ఉన్న వికాస్పూరి అనే కాలనీలో ఇప్పుడు క్యాండిడేట్ డోర్ టు డోర్ ప్రచారం జరుగుతూ ఉంది. ఇక్కడ ఖమ్మం నుంచి వివిధ స్థాయిలో ఉన్న నాయకులందరూ వచ్చి ఇక్కడ ఉండి లోకల్ క్యాడర్ తో పాటుగా ప్రచారం చేసి డోర్ టు డోర్ ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఏదైతే ప్రతి ఇంటి పైన కూడా కేసీఆర్ సంక్షేమ పథకాలు మాకు అందాయి, కేసీఆర్ హయాంలోనే జూబ్లీహిల్స్ బస్తీలు కానీ అన్ని కూడా అభివృద్ధి చెందాయి, తప్పకుండా గోపీనాథ్కే ఓటేస్తామని ప్రజలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు సార్. దానికి మీరు ఏమంటారు సార్? డెఫినెట్ గా గోపీనాథ్ గారు హ్యాట్రిక్ ఎమ్మెల్యే. ఆయన 11 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఆయన జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీని అద్భుతంగా డెవలప్ చేశారు. సో అందుకని 3వ సారి కూడా ఆయన గెలిపించారు. సో ఆయన 3వ సారి గెలిచినప్పుడు ఆయనకు మిగిలిన టర్ము ఇంకా 3.5 సంవత్సరాలు. కానీ విధి వక్రించి ఆయన మరణించడం భగవంతుడు తీసుకుపోయిండు. కానీ ఇక్కడ ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ప్రకారంగా మిగతా 3.5 సంవత్సరాలు కూడా గోపీనాథ్ గారికి చెందిందే. ఆయన మరణించడం వల్ల వచ్చిన ఉప ఎన్నిక కాబట్టి ఆయన మీద ఉన్న సానుభూతితోని ఆయన వైఫ్ని సునీత గారిని నిలబెట్టారు కేసీఆర్ గారు. తప్పకుండా ప్రజలు, జూబ్లీహిల్స్ ప్రజలు విజ్ఞతతోని సునీత గారికి ఓటేస్తారు, కారు గుర్తుకు ఓటేస్తారని బలమైన నమ్మకం మాకుంది. వచ్చే రెస్పాన్స్ కూడా అంతే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టిస్తున్న దొంగ ఓట్లు కానీ, ఇంటింట పోయి బెదిరించడం కానీ, నామినేషన్ రోజు కూడా చూసుకుంటే అంటే భారీ రౌడీ సమ్మేళన విధంగా కూడా జరిగిందని కూడా ప్రధానంగా తెలుస్తుంది సార్. దానికి మీరేమంటారు సార్? ఇక్కడ కత్తులు కటార్లు తిప్పితే తిరగవు, కార్ స్టీరింగే తిరుగుతుంది. జూబ్లీహిల్స్ లో 3 సార్లు కార్ స్టీరింగే తిరిగింది. ఈ కత్తులు కటార్లని ప్రజలు హర్షించరు. సో ఈ రౌడీయిజము లేకపోతే గుండాయిజము ఇవన్నీ కూడా ఒకప్పటి రాజకీయాలు, కానీ ఇప్పుడు అందరూ కూడా చైతన్యవంతమైన ఓటర్లు ప్రజలున్న హైదరాబాద్ ఇది. కాబట్టి అవన్నీ ఓల్డ్ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్. మీరు ఎట్లా తిరుగుతారో చూస్తాం, మీరు బయటకి ఎట్లా పోతారు, జూబ్లీహిల్స్ పోతారు చూస్తాం. ఓపెన్ గా స్టేట్మెంట్ ఇస్తున్నారు సార్, అంత ధైర్యం ఉన్నదా? ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? సుమోటోగా దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, తీసుకుంటలేరు. సరే ప్రజలు తీసుకుంటారు యాక్షన్. వాళ్ళు తీసుకోకపోయినా, ఎలక్షన్ కమిషన్ లేకపోతే ప్రభుత్వం తీసుకోకపోయినా కూడా ప్రజలు తప్పకుండా 11వ తారీఖు నాడు దాని మీద యాక్షన్ తీసుకుంటారు. 14వ తారీఖు నాడు దాని రిజల్ట్ కనపడుతుంది తప్పకుండా. చివరిగా జూబ్లీహిల్స్ ప్రజలకు కేసీఆర్ చేసిన అభివృద్ధి కానీ మరి సంక్షేమ ఫలాలు కానీ ప్రతి ఒక్కరికి అందాయని వాళ్ళు కూడా ఏంటి అని కూడా చెప్తున్నారు. దీన్ని బేస్ చేసుకుని జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం చెప్తారు సార్? ఒకటే చూడండి, జూబ్లీహిల్స్ ప్రజలారా, మీరు ఈ రోజున మీ వైపు యావత్తు తెలంగాణ చూస్తూ ఉంది. ఈ 4 లక్షల మంది ఓటర్లు రేపు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకి దిక్సూచిగా మారే ఎలక్షన్ ఇది. కాబట్టి విజ్ఞతతోని మీరు ఆలోచించండి. ఏ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే జూటా మాటలు చెప్పి 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందో, అదే మోసం మళ్ళీ ఇక్కడ కూడా చేయడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. దాన్ని గమనించి జూబ్లీహిల్స్ ప్రజలు తెలంగాణకి ఒక దిక్సూచిగా ఈ ఉప ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ పార్టీని సునీతమ్మని గెలిపించి కేసీఆర్ గారు మళ్ళీ మరి ఈ రాష్ట్రానికి శ్రీరామరక్ష అయ్యే విధంగా నిర్ణయం తీసుకుంటారని భావిస్తాం. ఏదైతే చూసుకుంటే ఇప్పటికే మనకు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు కూడా ఇప్పటికే ధీమా వ్యక్తం చేశారు. తప్పకుండా ఈ ఎలక్షన్ లో మాగంటి సునీత గోపీనాథే విజయం సాధిస్తాయని కూడా తను తెలియజేశారు. ఏఎన్టీవీలో కూడా మాగంటి సునీత గోపీనాథ్ కి బ్రహ్మరథం పడుతున్నారని కూడా తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ గోపాల్తో అరవింద్ టీ న్యూస్, హైదరాబాద్.